బాగానే ఉంది. రజనీ ఇప్పుడు ఇన్ఛార్జ్ వేసిన కాంచి 4 సార్లు వచ్చింది ఈ ఏరియాలో. ఇంకా గల్లా మాధవి అంట, మేము ఇంత మటుకు చూడలేమని. ఆమె అసలు ఎవరో తెలీదు, ఏమో మాకు ఇంత మటుకు కనిపించలేము. ఈ మాధవి అయితే, రజనీ అయితే వస్తానే ఉంది. ఇప్పుడు 4 సార్లు వచ్చింది హౌసింగ్ బోర్డుకి. అందరిని అడుగుతుంది, బాగానే ఉన్నాయి. మాధవి వస్తున్నారా? అంతకుముందు పెట్టినప్పుడు వచ్చారు, ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కదా, వచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా? ప్రజల్లో ఎలా ఉంది విడుదల రజనీ గారికి ఆదరణ? రజనీకి బాగుంది, రజనీ బాగుంది. రజనీ పల్లెల్లోకి అటుకి వస్తుంది, చూస్తుంది. గల్లా మాధవి గారు మరి రజనీని ఓడిస్తాను సవాల్ విసురుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు మాత్రం విసరట్లేదా జగన్ ఓడిస్తానని? అంతే, ఛాలెంజ్ లేకపోతే యువతల వాళ్ళకి కూడా పట్టు ఉండదు కదా. ఒకరు గెలవాలంటే ఇంకొకరు రెచ్చగొడితేనే కదా యువతల వాళ్ళకి పట్టుదల వచ్చి గెలవాలనుకునేది. ఎలా ఉండబోతుంది అంటారు మరి? ఇక్కడైతే రజనీ వస్తుంది, ఇక్కడ రజనీ వస్తుంది. విడుదల రజనీ గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే మీ అభిప్రాయం మీరు ఏం చెప్తారు? ఆ అమ్మాయి, ఆమె పేదల గురించి తెలిసిన ఆమె ఎంత మురికివాడల్లోకైనా వెళ్ళుద్ది, ఎక్కడైనా కష్టం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిద్ది, స్పీడ్గా వెళ్ళిపోయిద్ది ఆమె. ఇంకా మిగతా వాళ్ళు అలా వెళ్ళలేరు ఎవరు కూడా. ఇంత మటుకి ఈ ఏరియా ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసిన తెలుగుదేశం వాళ్ళని ఎవరిని మేము చూడలేదు. ఇంత మటుకి ఎవరు రాలేదు మమ్మల్ని. ఎవరు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు ఏం కావాలి అని ఎవరు అడగలేదు మమ్మల్ని. ఇంత మటుకి ఎవరు అడగలేదు. రజనీ 4 సార్లు వచ్చింది, ఇక్కడికి 4 సార్లు వచ్చింది. ఆయనకి మనసు కలిగి ఆయనకే ఓటేయాలి. మళ్ళీ రావాల్సింది జగనే. మళ్ళీ ఎందుకని మా బోటోళ్ళు పేదలకు ఎంతో మేలు చేశాడు, చాలా మందికి. నాకు చాలా మేలు జరిగింది. 45 సంవత్సరాల డబ్బులు వచ్చినాయి, పింఛన్లు వస్తున్నాయి, మేలు చేసింది చెయ్యొద్దు. అదేనండి 45 సంవత్సరాల డబ్బులు మాకనే కాదండి, మా బోటి పేదలకి అందరికి ఇట్లా మేలు చేశాడు. ఆడుకుంటాడు జనాన్ని, కొడుకేం తాడు తీస్తానంటున్నాడు, చంద్రబాబు ఏమో ఆడుకుంటానంటున్నాడు. అది గుర్తుపెట్టుకొని జనము జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి. మేలు జనం మనసులో దృష్టి పెట్టుకొని ఓటేయాలి ఆయనకి. ఆయన సొమ్ము తిన్నందుకు ఆయనకు ఫలితంగా ఓటేయాలి. కలిసి వస్తారండి, ఎంతమంది వచ్చినా సింహం సింగిల్ గానే వచ్చింది. అదే అంత నమ్మకం ఏంటంటే వాళ్ళు 10 మంది కలిసిన ఆయన చేసిన మేళ్ళకి జనం ఆదరణ, దేవుడు ఆశీర్వాదం, వాళ్ళ నాన్న ఆశీర్వాదం, ఈ 3 ఆయనకి తోడు ఉంటాయి. జగన్ గారే రావటం, ఈసారి వచ్చేది కూడా జగన్ గారే. జగన్ అన్నే రావాలి మాకు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి విడుదల రజనీ పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి గల్లా మాధవి పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? మేము రజనీనే గెలుచుకుంటాం. ఎందుకని గడప గడప తిరిగింది మొన్నటిదాకా. మేలు అందరి కష్ట సుఖాలు, పేదల కష్ట సుఖాలు చూసింది. ఏంది ఆమె తర్వాత ఆమె గెలిచినా కూడా ఇచ్చిన హామీలకి ఆమె న్యాయం చేసిద్ది. అందుకని మళ్ళీ వచ్చేది ఆమె. కలిసిపోతారు. ప్రజల్లో ఎలా ఉంది విడుదల రజనీ గారికి? విడుదల రజనీ అంటే మా పక్షాన మాత్రం విడుదల రజనీ అనే ఉంది. అది గల్లా మాధవి గారు మొన్న ఈ మధ్య వచ్చిందండి. ఆమె ఎవరో అసలు తెలియదు మాకు. అసలు టీడీపీ వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు.